తెలంగాణలోనూ బుక్ పాలిటిక్స్ బ్లాక్ బుక్లో నేమ్స్ నోట్ చేసుకుంటున్న కౌశిక్ రెడ్డి అంట, పెద్ద నాయకుడు ఆయన కౌశిక్ రెడ్డి. సో వీళ్ళు చెప్తున్నారు అధికారుల పాపాలన్నీ రాసి పెడతామన్న హరీష్ కేటీఆర్. వాస్తవమే, అధికారుల పాపాలన్నీ రాజకీయ నాయకులు రాసి పెట్టుర్రి. రాజకీయ నాయకులు చేసే పాపాలన్నీ ఆ యముడు రాసి పెడతారు. మీకన్నా ఎక్కువ పాపాలు చేస్తారు అధికారులు. ఏమి లేని రాజకీయంలోకి వచ్చినప్పుడు చక్క వేసుకొని బట్టలు ఉండయి, తిరగనికి బండి ఉండదు. రాజకీయంలోకి ఒక్కసారి రాగానే వాడు సర్పంచా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా. సో రాజ్యభోగాలు, ప్రజల పైసలతోని రాజ్యభోగాలు అనిపిస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళకు 3-4 ఇళ్ళు వస్తాయి, బండ్లు లేని వాళ్ళకు 4-5 బండ్లు వస్తాయి. ఏడికేళ్ళు వస్తాయి రాజకీయ నాయకులకు. మీరు అనుకుంటారేమో రాజకీయ నాయకులు సో పిల్లి కళ్ళు మూసుకొని అనుకుంటుంది మా పాపాలు ఎవరు చూస్తలేరని. ప్రకృతి అనేది ఒకటి ఉన్నది. మీరు అంటారు కదా ఈ పుస్తకాలలో నేమ్స్ అధికారులు రాసుకుంటున్నారని, మంచిదే. కానీ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు చేసే పాపాలన్నీ ఆ యముడి దగ్గర ఉన్న చిత్రగుప్తుడు కూడా మీ పాపాలన్నీ లెక్కిస్తాడు. అదే కాకుండా ప్రకృతి కూడా మీ పాపాలన్నీ లెక్క పెడతారు. గుర్తుపెట్టుకోండి అది. అంటే వీళ్ళు ఎట్లయిపోయారు అంటే ఇక రాజకీయ నాయకులు అంతా శుద్ధ పూసలు. ఇక అధికారులు ఈ బుక్కులు నోట్ చేస్తున్నారంటే ఇప్పుడు అంటే అధికారులను ధమ్కిస్తున్నట్టే కదా. కౌశిక్ రెడ్డి నోట్ చేసి పెట్టుకుంటున్నట్టు అంటే కౌశిక్ రెడ్డి ధమ్కిస్తుంది. అంటే ఇప్పుడు రేపు మీరు అధికారంలో ఉన్నారనుకో, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పింది అధికారులు ఉన్నారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారులు ఉన్నారా? ఏం చేస్తారు అధికారులు? వాళ్ళు మీ మధ్యన ఫుట్బాల్ అయిపోయింది. అసలు ఈ రాజకీయాలకు ఈ అధికారులకు సంబంధం లేకుండా పాలన ఉండేది అప్పుడు తెలుస్తుండే మీకు. మీరు అంటే వాళ్ళు తందాన అన్నందుకు సో ఎంతోమంది అధికారులు రాజకీయ నాయకులు మాటలు ఏంటి జైళ్ళలో మగ్గుతున్నారు. సో పాపం అసలు అధికారులు పేర్లు నోట్ చేసుకొని ఏం చేస్తారు రేపు? ఎప్పటికి అనుకోవద్దు కౌశిక్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అంటారు మీరు నోట్ చేసి పెట్టుకుంటారని. ఇప్పుడు మీరు చేసేటి తప్పులన్నీ కూడా ఎవరో ఒకరు నోట్ చేస్తుంటారా? అది ప్రకృతియా, చిత్రగుప్తుడా, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు మీరు కూడా చూస్తారుగా. కేసీఆర్ గారే ఒకటి అంటారుగా, పొట్టోడిని పొడగోడు అంటే పొడగోడిని పోచమ్మ దండింది అంటారుగా. ఇదే మీరు ఒక బ్లాక్ బుక్ పెట్టుకుంటే మీకు ఇంకో బుక్ ఎవరో ఒకరు పెట్టుకొని రాస్తారని మర్చిపోకండి. తాజాగా పింక్ బుక్ని తెర మీదకి తెచ్చిన కవితనంట. ఇంతకింత చెల్లిస్తామంటూ హెచ్చరిక. ఏం లేదు, కచ్చ ధమ్కిస్తుంది అధికారులను. సో అధికారులు ఇక మీరు ఏంటో తెలుసుకోరు ఇక. సో ప్రభుత్వము ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏమున్నారో సో వాళ్ళు మరి పింక్ బుక్ మెయింటైన్ చేసిరంట. మరి మీరు కూడా ఏమైనా బుక్ మెయింటైన్ చేసిరా? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ